చిరంజీవి గారు, మీరు ఈ ఫేక్ గాళ్ల గురించి కేసు పెట్టి పట్టించుకునేంత అవసరం లేదు కదా. చూడు ఆర్జీవి, నేను ఎన్నాళ్ళు చూసి చూడటం వదిలేశాను. సోషల్ మీడియాలో మనకి గిట్టని వాళ్ళు ఏవేవో చేస్తుంటారు అని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య మరీ ఓవర్ చేస్తున్నారు. మీరన్నది నిజమే, కొందరు శృతి మించుతున్నట్లే ఉన్నారు. సరదా వరకు ఓకే, కానీ నా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్తే మాత్రం చూస్తూ ఊరుకోరు. ఒక్కొక్కటి రఫాడిచ్చేస్తారా ఊరుకున్నారు. నాకు తెలిసి పెద్దవాళ్ళకి మీ కష్టం గురించి, స్వయం కృషి గురించి తెలుసు. ఇప్పుడు వచ్చిన జనరేషన్ కి మీ గురించి పూర్తిగా తెలియదు. కేవలం ఈ యూతే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. యూత్ లో కూడా నాకు మంచి అభిమానులు ఉన్నారు. ఇది కేవలం కొంతమంది సైకోలు చేస్తున్న పనులు. వారికి చెక్కు పెట్టాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే మీ ఒక్కరి మీదే కాదు చిరు, అందరినీ టార్గెట్ చేస్తున్నారు. సినిమా వాళ్ళు, పొలిటికల్ అని లేదు, మేమర్స్, ట్రోలర్స్ అందరినీ వాడుకుంటున్నారు. అవును, అందరినీ ఇబ్బందికి గురి చేస్తారు. బట్ ఆ విషయానికి వస్తే ఇక వదిలే ప్రసక్తే లేదు. ఒక పద్ధతి పాడు లేకుండా నా ఇమేజ్ ను వాడుకుని కొందరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, మార్ఫింగ్లు చేస్తున్నారు, నా నేమ్ వాడుతున్నారు, నా నేమ్ చెడగొడుతున్నారు. ఏఐల రూపంలో అసభ్యకరంగా చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ఇవాళ ప్రతి ఒక్కడి లక్ష్యం డబ్బే కదా చిరు. డబ్బు కోసం ఇంత దిగజారా? చిచి, ఇది చాలా సిగ్గుచేటు. ఎవడైనా కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలి. నాలా కష్టపడి పేరు తెచ్చుకున్న వాళ్ళ పేరు, మొహాలు, వాయిస్లు ఇంత నీచగా వాడతారా? ఇంట్లో ఆడవాళ్ళని డబ్బుల కోసం చండాలపు వీడియోలు చేస్తున్న మగాళ్ళు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు. వ్యక్తిగతంగా అలా చేయడం సమాజాన్ని నాశనం చేయడమే. ఇక నాలాంటి వాడి పేరు వాడితే అది మాకు కూడా అవమానం, చెడ్డ పేరే వస్తుంది. ఫేక్ గాళ్ల పనులు మీకెందుకు మచ్చ తెస్తాయి? ఆకాశానికి ఉమ్మేస్తే అది వారిపైనే పడుతుంది కదా చిరు. ఏఐ అంటే తెలియని వారు కూడా ఉన్నారు ఈ లోకంలో. వారు నాలాంటి వారి ఏఐలు చూసి అది నిజమే అనుకుంటారు. అందులో నన్ను తప్పుడుగా చిత్రీకరిస్తే అది తెలియని వారికి నేను నిజంగానే అలా చేశాను అనుకుంటారు. అప్పుడు నా క్యారెక్టర్ తప్పుగా అనుకుంటారు. నువ్వు అన్నది నిజమే చిరు. ఇలాంటి కంప్లైంట్ ఇవ్వడం వల్ల పూర్తిగా మీ పేరు దుర్వినియోగం చేయకుండా ఉంటారంటారా? చట్టాలను గౌరవిస్తారు కాబట్టే ముందుగా నా తప్పు లేకుండా కంప్లైంట్ ఇచ్చారు. అయినా రిపీట్ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోరు. తప్పు చేసిన ఒక్కొక్కడికి బాక్సులు బద్దలు కొడతా. నాకైతే ఈ కోర్టులు, కేసుల వల్ల ఏం లాభం లేదనిపిస్తుంది. ముందు మనమైతే స్పందించాలి కదా. కొంతవరకు అయినా మార్పు, ఆలోచన వస్తుంది. నా అభిమానులు నాకున్నారు. ఎవడైనా మళ్ళీ నా విషయంలో తప్పు చేస్తే నా ఫ్యాన్సే చూసుకుంటారు. అంటే ఫ్యాన్స్ తో ఫైట్ చేస్తారా? ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారా? నా వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, చట్టపరంగా చర్యలు తీసుకుంటా. చట్టం పట్టించుకోకపోతే అప్పుడు మా చేతిలో ఉంటుంది. పైరసీనే అదుపు చేయలేకపోయారు. ఇవన్నీ కంట్రోల్ అవుతాయని నాకు నమ్మకం లేదు. నేను మాత్రం నా ఇమేజ్ ను, నా పేరును దుర్వినియోగం చేసే వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నా. వాడు ఎవడైనా సరే, వాడి జంక్షన్ జామ్ అయిపోతుంది నాతో పెట్టుకుంటే. నీ మంచితనమే కనిపిస్తుంది చిరు. నీలో ఉన్న పవర్ఫుల్ యాంగిల్ ఎవరికి కనిపించడం లేదు. నువ్వు నిజంగా ఫైర్ అయితే అది ఒక భయంకరమైన సునామీతో సమానమే. నేను పోలేని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. ఏం తెలుసు నా గురించి? ఇంట్లో అమ్మా బాబుకి కూడు పెట్టని సన్నాసులు నన్ను బ్లేమ్ చేసే అంతటి వాళ్ళ మఖ్యలు ఎరగొడతా కొడుకుల్ని. మాకు ఈ ఫైర్ కావాలి. నీలో నేను చూడాలనుకున్నది ఇదే. ఒకప్పుడు నిన్ను టీ క్యాంటీన్ల దగ్గర, బయట ఎక్కడైనా సరే చిరును మర్యాద దాటి ఎవడైనా మాట్లాడినా మీ ఫ్యాన్స్ తుక్కు కింద వాళ్ళని కొట్టేవాళ్ళు. అప్పట్లో నీ గురించి ఎవడైనా బయట మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. నాకు ఆ వాతావరణం కావాలి. నా అభిమానులు ఇప్పటికీ, అప్పటికి, ఎప్పటికీ అలాగే ఉన్నారు. పైగా చరణ్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ కూడా నాకు కొండంత అండగా ఉన్నారు. నేను ఒక్క మాట వీళ్ళందరికీ చెబితే ఆ తప్పుడు గాళ్ళకి తుప్పు రేగిపోతుంది. ఇక లాభం లేదు చిరు. నువ్వు చెప్పింది కరెక్టే. ముందుగా కేసు పెట్టి మంచి పని చేశావు. దొరికిన వాడిని దొరికినట్లు వాయించి పారజబ్బు. అదే పనిలో ఉన్న ఆర్జీవి. నా పేరు తప్పుగా ఎత్తాలంటే ఒడికి పోవాలి. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. మర్యాద తప్పితే ఈ చిరు ఇచ్చే స్ట్రోక్ తట్టుకోవడం చాలా కష్టం. ఇది ఈ చిరు ఇస్తున్న స్వీట్ మాస్ వార్నింగ్. బీ కేర్ఫుల్ ఎవడైనా సరే.